వైష్ణవి అయితే తన క్లాస్ రూమ్లో అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో తన పక్కన ఫ్రెండ్ అయితే స్నాక్స్ తీసుకుని వచ్చి స్నాక్స్ తింటూ ఉంటుంది. అది చూసి వైష్ణవి అయితే నాకు నోరు ఊరిపోతుంది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఏంటి నన్నే ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి తన ఫ్రెండ్ అడుగుతుంది. నువ్వు ఒక్కదానివే అలా తినకపోతే నాకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి వైష్ణవి అంటుంది. నేను ఎందుకు ఇస్తాను, మా మమ్మీ నన్ను ఒక్కదాన్నే తినమంది ఇవన్నీ, నీకు కావాలంటే మీ మమ్మీని చేయమను, చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టమను అని చెప్పి అంటుంది. ఆ మాటలకు వైష్ణవి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ ఫ్రెండ్ అయితే, ఓ నీకు మీ మమ్మీ లేదు కదా, మీ మమ్మీ లేదు కాబట్టే నీకు స్నాక్స్ ఉండవు, ఏమీ ఉండవు, నీకు మమ్మీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వైష్ణవికి కోపం వచ్చి ఆ స్నాక్స్ బాక్స్ అయితే పక్కకు విసిరేసి తన చెంప పగలగొడుతుంది. మా మమ్మీ లేదని అంటావేంటి, నాకు మమ్మీ ఉంది అని చెప్పి కోపంతో రగిలిపోయి తన్నైతే కొడుతూ ఉంటుంది. ఇక వైష్ణవి కొట్టేసరికి ఆ అమ్మాయి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో టీచర్ వస్తారు. టీచర్ వచ్చి జరిగిందంతా చూసి, ఏంటి వైష్ణవి ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయికి ఇప్పుడు నువ్వు సారీ చెప్పు అని చెప్పి అంటే, నేనెందుకు సారీ చెప్పాలి, నేను సారీ చెప్పను, తను తప్పు చేసింది, నాకు మమ్మీ లేదు అని అరుస్తుంది అని చెప్తే, లేదు నువ్వు కొట్టడం తప్పు, నువ్వు సారీ చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. నేను చెప్పను మేడం అని చెప్పి వైష్ణవి అరిస్తే, పద అయితే నీకు పనిష్మెంట్ ఇస్తానని పనిష్మెంట్కి వైష్ణవిని తీసుకెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.